ఈరోజు మురుగశిల పండుగ శుభాకాంక్షలు. ముందైతే లేవగానే మేమైతే ఇల్లు వాకిలి అన్నీ నీట్గా పెట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే వాకిలి అయితే ఊడ్చేసి మంచిగా కల్లాపి చల్లి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇక ఉదయం అయితే వాతావరణం అయితే చల్లగా ఉన్నది. చూడండి చుట్టుపక్కల ఎంత చల్లగా ఉంది. ఈరోజు మురుగశిల పండుగ రోజు ఉదయము చాలా చల్లగా ఉంది. అలాగే మా చెట్టు మామిడి పండ్లు ఈరోజు పండుగ రోజు పండ్లు అయితే రాలి పడతాయి, గాలి పెడుతుంది. నైట్కి అయితే తినేస్తాము. మొత్తం మీద అయితే ఈరోజు మురుగశిల పండుగ రోజు పండ్లు అయితే తొందరగా అయితే చేసేసుకుందాము. ఫస్ట్ అయితే బయటి వాకిలి పని అయితే చేసుకుంటే మిగతా పనులన్నీ ఈజీగా అయిపోతాయి. తర్వాత చూడండి, నేనైతే మంచిగా అయితే పూజ అయితే పెట్టేసుకోవాలి. వాకిలి బయటి పని అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే పూజ అయితే రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలా పండుగలప్పుడు పూజ అయితే చేసేసుకుంటా. ఈరోజు సోమవారం పైగా ఈరోజు ఆ శివునికి అందరూ బాగుండాలి అని పూజ అయితే పెట్టుకున్నాను. పండుగ రోజు ఇంట్లో మురుగశిల పండుగ కాబట్టి పూలరాళ్ళు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. పల్లెటూళ్ళల్లో పచ్చటి వాతావరణం ఉంటుంది కదా. వాకిలి పని పూజ పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వంట అయితే చేసేసుకోవాలి. వంట ఏమేమి చేసుకోవాలో చూసేద్దాం పదండి, చూపిస్తాం. మరి ఈరోజు మురుగశిల పండుగ రోజు మేమైతే మటన్ అయితే చేస్తున్నా. లేత మటను చూడండి ఎంత బాగుందో మటను. అలాగే మటన్లోకి బగారా రైసు. ఈరోజు నాన్ వెజ్ వంటలు అయితే చేసుకుంటాము. చూడండి, ఇలా మటన్కి అయితే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించిన నూనెలో ఇప్పుడైతే ఈ మటన్ అయితే వేసుకుందాము. లేత మటన్ ఇది కడిగి ఇందులో వేసుకుందాం. బాగా చూడండి, మటను కడిగి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే పసుపు వేసి కొద్దిగా కలిపి మూత పెట్టేద్దాము. ఈ మటన్ లేతగా ఉన్నందుకు కుక్కర్లో కాకుండా ఇలా దీంట్లో గిన్నెలో చేసుకుంటున్నా. మటన్ చాలా లేతగా ఉంది. మస్తు టేస్ట్ ఉంటుంది ఇలా లేత మటన్ తెచ్చి వండుకుంటే. మటను ఇందులో ఉన్న నీళ్ళన్నీ మంచిగా ఇంకిపోయినవి. ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. ఆలోపు ఎసరికిలో మసిలిపోయింది బగారా రైస్కి. ఇందులో ఉప్పు కారం వేసి ఉడికిస్తే ఉడుకుతుంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. లేత మటన్, స్పైసీగా మటన్. ఉప్పు కారం తగలంగానే మటన్ చూడండి అసలు ఇప్పుడు ఇట్లే కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. గరం మసాలా వేసుకొని కొద్దిగా సేపు ఇది వేగనిచ్చి మసాలాలు అన్నీ వేసి నీళ్ళు పోసి ఉడికనిద్దాం. ఎసరు మసాలా కదా, ఇందులో బియ్యం వేసేస్తా. ఇందులో అయితే బియ్యం వేసేసిన. ఈ పండుగ మురుగశిల పండుగ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో ఎనీ టైం పండుగ ఏ రోజు రాని ఆ రోజు ఇంట్లో కోసం ఉండాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు తింటారు, వారాలు అవన్నీ ఏం పట్టరు. కాకపోతే నేనైతే ఒక దేవుని పండుగలు వచ్చినప్పుడే ఇంట్లో నాన్ వెజ్ ఉండదు. ఇక ఎప్పుడు ఇలాంటి పండుగలు వస్తే మాత్రం శుక్రవారమైనా శనివారమైనా సోమవారమైనా ఏ వారమైనా ఉండాల్సిందే. అయితే ఈరోజు సోమవారం కదా, చాలామంది అయితే తినరు.
కానీ మా ఇంట్లో అయితే నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి నేనైతే ఎప్పుడు పూజ చేసి ఈ నాన్ వెజ్ వండుతా. తినను కానీ మంచిగా వండుతా. ఇప్పుడు ఇది ఉందిగా మటను, ఇలా సరిపోయినన్ని నీళ్ళు పోసిన ఇది మూత పెట్టేద్దాం. మూత పెట్టినాక ఉడికినాక గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసేస్తా. తర్వాత ఈ అన్నం ఉంది కదా, ఇది కూడా మూత పెట్టేస్తా. కొంచెం పెద్ద మంట పెట్టి కొద్దిసేపు అయినాక చిన్న మంట పెడితే అది ఉడుకుతుంది, ఇది ఉడుకుతుంది. ఈ రెండు అయిపోయినాక బోటి చేయాలి. చూడండి మటన్ అయితే దగ్గరికి ఉడికింది. అప్పటికప్పుడు నూరిన గరం మసాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇలా వేసుకుంటే. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. చూడండి తర్వాత ఈ బోటిని అయితే మంచిగా కడిగి ఇప్పుడు ఉడకపెట్టుకుందాం. మటన్ అయింది, బగారా అయింది. చూడండి బోటి అయితే ఉడకపెడుతున్నా. ఈ బోటి ఈరోజు పండుగ కదా, అందుకని బోటి ఫ్రై చేసుకుంటే బాగుంటుందని. అలాగే నేనైతే ఆలుగడ్డ కూర చేసుకుందామని ఇలా దీన్ని కూడా పొయ్యి మీద వేసేసిన. ఈరోజు బగారా రైస్లోకి గ్రేవీ లాగా చేసుకుంటా. అందరు చికెన్ మటన్ తింటే నేనైతే ఆలు కర్రీ తింటున్నా. వెజ్ వాళ్ళు మాత్రం వంకాయ, ఆలు, పప్పు ఇవే తినాలి ఏ పండుగ వచ్చినా సరే. ఇందులో టమాటా వేసి మంచిగా గరం మసాలా, కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ లాగా చేసుకోవాలి బగారన్నంలోకి, పూరీలోకి. ఇప్పుడు దీన్ని అయితే దగ్గరికి ఫ్రై చేస్తా. లేత ఉందిగా తొందరగా ఉడికిపోతుంది. బోటీని అయితే చూడండి ఇక ఫ్రై అయితే దగ్గరికి అయితే చేస్తున్నాను. లేత బోటి ఇలా మటన్ కానీ బోటి కానీ మంచిగా లేతగా ఉండేది తెచ్చుకుంటే టేస్ట్ మాత్రం మస్తు అవుతుంది. చూడండి ముదిరిపోయినవి తెచ్చుకుంటే అయితే అది ఉడకదు. అది ఎంత ఉడకబెడితే అంత టేస్ట్ పోతూ ఉంటుంది. ఇది చూడండి మామూలుగా ఉడకబెట్టి చేస్తే చూడండి ఎంత బాగుందో టేస్ట్. స్మెల్ బాగుంది. ఇక నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే మా ఇంట్లో ఇలా అయితే చేసేస్తాను నేనైతే. ఇక నేనైతే ఆలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకైతే. ఇక దీన్ని అయితే పక్కకి పెట్టుకుంటాను నాన్ వెజ్ కలవకుండా. ఇక బోట్లు అయితే దించేద్దాము. మంచిగా ఫ్రై అయిపోయింది. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసేసిన. చపాతీలోకి, పూరీలోకి కానీ పెట్టుకొని తినేయచ్చు. చూడండి వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. పూరీ చేద్దాం అనుకున్నా కానీ అన్ని మసాలా ఐటమ్స్ అయితే అయిపోయినాయి. చూడండి ఆలు బజ్జీ, మిర్చి అయితే చేసుకున్నాను. ఏదో ఈ పండుగ చేయాలి అన్నట్టు చేసేసిన ఈసారి అయితే నేనైతే. చూడండి మధ్య మధ్యలో ఇలా నూనె వస్తువులు చేసినప్పుడు అసలు మామూలుగా టైం అప్పుడైతే మామూలుగా తినేస్తూ ఉంటాం. పప్పు అన్నమైనా ఏదైనా ఈజీగా ఇలా పండుగలు వస్తే మాత్రం ఇవి చేసే వరకే కడుపు నిండిపోయినట్టు అవుతుంది. ఏదో మధ్య మధ్యలో అయితే ఇలా ఒక పూరి, ఆలు బజ్జీ ఇలా ఒక రొట్టె తింటే మస్తు మస్తు అవుతుంది నాకైతే. ఇక చూద్దాం నేనైతే ఇక ఎప్పుడో తినేది. వీళ్ళకైతే రెడీగా వండి అయితే పెట్టేస్తాను. తర్వాత పండుగ రోజు అయితే మేమైతే మామిడి పండ్లు అయితే తింటాము. మా చెట్టు పండ్లే మొత్తం ఇలా గాలి పెట్టినప్పుడల్లా రాలుతున్నాయి. అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసిన. లాస్ట్లో ఇక పండుకునేటప్పుడు ఇంగువ బెల్లం అయితే మింగేస్తాము మురుగశిల పండుగ అప్పుడు. ఈరోజు మురుగశిల కాబట్టి ఇవన్నీ అయితే చేసుకొని ఇంట్లో రెడీగా పెట్టుకున్నాము. తర్వాత ఇక మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. పండుగకైతే మేమైతే ఇవన్నీ చేసుకున్నాము. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.